ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు అంగే బాగున్నది ఇవ్వను ఇప్పుడు కొత్త ఉన్నది చెక్కు పడతా కళ్ళకి ఎండ అట్లా మరి ఉన్నాడా సర్పసం ఇది మంచిగా తేడా తిట్టే తేడా తిట్టలేక ఇప్పుడు నడుస్తున్నది కదా పోదా మరి ఎంత వచ్చింది మన సర్పసం మంచిగా వచ్చింది దగ్గర వచ్చారు తగ్గఫర్ వచ్చారు అట్లా మరి ఎట్లా వస్తాయి పనులు ఎట్లా వస్తాయి బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇప్పుడైతే మరి సీఎం కాన్స్టిట్యూన్సీ కాబట్టి సీఎం సాబ్ కూడా మాకు మంచిగానే మాది కూడా కాంగ్రెస్ రేవల్స్ నుంచి పోటీ చేసినాం బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడైతే మరి అందరికి అందుబాటులో ఉంటాడు మా సర్పసం 100% ఉంటాడు ఎనీ టైం ఉంటుంది అది ఫోన్ పడడం వచ్చినది అదే వస్తారా అని అంటాను లోపల ప్రెష్ అవుతున్నాయి మిల్లాడు నీతో ముచ్చట పెడతాను దమ్మట్టి మాటలే ఏం చదువులు ఇక ఓ ఏమంటారు బస్ స్టాండ్ కాడ బస్ స్టాండ్ కాడ దిగితే ఇందాక చూసినాక బయటకి ఇద్దరు దొరికొస్తున్నారు ఇక ఎండ అంటే ఎండ కొడుతున్నది ఇక మంచిగా సంసార్ తాపిరు ఒకటి ఈ పెద్దది కాదు మరి పెద్ద అంటే అది అనుకోరు థమ్స్అప్ ఇక తాపి కూర్చొని పెట్టరు ఇక ఈ ఏడుకు వచ్చినట్టు ఇప్పుడు మన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి గ్రామం ఇక ఊరు కూడా మంచి రోడ్డు మీద ఉంటుంది ఇక ఈ ఊరికి వచ్చిన ఈ ఊళ్ళో సర్పంచ్ అమ్మ పేరు వచ్చేసి పద్మమ్మ పెద్ద మనిషి ఇక అన్ని విధాలుగా అలా కొడుకు సర్పంచ్ సాబ్ కొడుకు ఇక భీమా అన్న పేరు అన్న మంచిగా ఉండి చుట్టూ నీకు గిట్టంగా కూడా ఇక ఊరికి మంచిగా యూత్ వీళ్ళందరూ చిన్నోళ్ళతో పెద్దలతో అందరూ కలుసుకుని మంచి కార్యక్రమాలు చేస్తారంట ఈ చేసిన ఏం కథగా అవన్నీ ముచ్చట పెడతా ఏమి ఆచార్య మనకు బాగున్నా ఇంకా మంచిగా ఉన్నది బయట మీ వాళ్ళు ఉన్నారు మంచి చేసిన ఎప్పటికీ మా వాళ్ళు అందుబాటులో అట్లా అందరూ కలిసిమెలిసి ఉంటారు మరి ఇప్పుడు మీ ఊరికి వచ్చిందే ముసలి పెట్టికి పెడదామా ఊరికేద్దామా అన్నా ఇక నేనే తెలుసుకొని వస్తాను మీ గురించి నాకు ముచ్చట చెప్పేసారు మీ గురించి నమస్తే అందరికీ నా పేరు తిరిగి భీమప్ప మాది కొడంగల్ మండలం వికారాబాద్ డిస్టిక్ రావులపల్లి గ్రామం మాది వచ్చేసి 2025 సర్పంచ్గా జనరల్ మహిళ రావడం జరిగింది అందులో మా అమ్మని నిలబెట్టి గెలిపించుకోవడం జరిగింది గెలిపించిన గ్రామ ప్రజలకు పేరున అందరికీ నమస్కారాలు ఎప్పటికీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఎనీ టైం ఉండి ప్రతి సేవలు చేస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నాము మనకి రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది మీది వెనకటికి ఇంకా నాయన చేసారు ఎక్కితలని అమ్మ చేసిన సర్పంచ్ మన గీతలు చేసారా మా నాయన కానీ 2011లో ఆల్రెడీ సర్పంచ్గా చేశారు అప్పుడు అవకాశం ఇచ్చిండ్రు మళ్ళీ జనాలు అది చేసిండ్రు కాబట్టి మా అమ్మకి అవకాశం ఇచ్చిండ్రు అట్లానే మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం కాబట్టి మంచి చేస్తున్నాము మా నాన్న పేరు దొడ్ల హనుమంతు 2000 నుండి 2005 వరకు సర్పంచ్గా చేశారు మేము అప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో వచ్చేసి టీఆర్ఎస్లోకి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు సీఎం కాన్షియస్ అయిన తర్వాత మేము మళ్ళీ కాంగ్రెస్ రావడం జరిగింది అమ్మకు అవకాశం కల్పించి అమ్మని జనాలని కోరుకొని సర్పంచ్ మహిళా రిజర్వేషన్ రావడం వల్ల అమ్మని పెట్టి పోటీ చేపిస్తుంది సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తా కదా ఆ సమయంలో ప్రతి విధంగా స్పందించింది ఇప్పుడు సమస్యలు ఏం చెప్పినా మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మని గెలిపించాలి మేము ఉన్న సమస్యలన్నీ తిరుగుతాం రోడ్లు కానీ మోరీలు కానీ వీధి లైట్లు కానీ ప్రతి సమస్య ఎలాంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ అందరికీ న్యాయం మంచిగా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళకు అట్లని కానీ మా మీద నమ్మకంతో వేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్తున్నాం అడుగునా మరి ఖర్చు వచ్చింది మనకి ఎలక్షన్ మాకు ఖర్చేం లేదు అమ్మకు అభిమానంతో గెలిపించిన జనాలు అలాంటివి ఏం లేవు మా మీద మా నాన్న ఎప్పుడో సర్పంచ్ చేసి మా ఫ్యామిలీ అట్లా ఉంటుందని మాకు నమ్మకంతో నాయన ఒకప్పుడు సేవ చేసింది కాబట్టి అదే దృక్పథంతో మాకు జనాలు అనేది మాకు మనస్ఫూర్తిగా ఒప్పందం కుదిరించి మంచిగా చేసాం మాకు అలాంటి డబ్బు మాధ్యమం అని ఎలాంటివి లేవు అమ్మని గెలిపించినాక మరి ఎటువంటి కార్యక్రమం పోయిన నాయన స్కూల్ బిల్డింగ్ కట్టించిండు రోడ్లు వేయించిండు మట్టి రోడ్లు ఇట కొట్టించిండు అప్పుడు ఇట నాయన ఉన్నప్పుడు మంచి పనులు చేశాడు ఇప్పుడు కూడా రోడ్లు స్టార్ట్ అయినాయి స్కూల్ కాంపౌండ్ వాల్స్ కట్టినాం వీధి లైట్ వేసుకోవడం జరిగింది కొన్ని వర్కులు డెవలప్మెంట్ వర్కులు నడుస్తూనే ఉన్నాయి ఇంకా అమ్మ సర్పంచ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మా విలేజ్కి 50 లక్షలు శాంక్షన్ అయినాయి కాంపౌండ్ వాల్స్ స్కూల్వి
ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, ఉర్దూ మీడియం కాంపౌండ్ వాళ్ళు, హై స్కూల్ కాంపౌండ్ వాల్స్, సీసీ రోడ్లు కానీ 20 లక్షల సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. వీధి లైట్లు వేయడం జరిగింది. ఎందుకంటే మన కేసీఆర్ సార్ గురించిన సంక్షేమ పథకాలు ఈ కింద మన రేవంత్ రెడ్డి సార్ గురించిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్పాను కదా. గతంలో 10 సంవత్సరాలు పాలన చేసిన కేసీఆర్ సారు ఈ వ్యత్యాసాలు అనేటివి కాళేశ్వరం కానీ వాళ్ళ కుటుంబాలకు మాత్రమే దోచుకపోయిన ఇది ఉంది. కాళేశ్వరం కుప్పగూలిపోయింది. వాళ్ళు 10 ఏళ్ల పాలన చేసింది ఏం లేదు. రైతులకు రుణమాఫీ అన్నారు, సక్రమంగా అసలు ఇవ్వలేదు. అసలు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ జనాలపై ఫోకస్ పెట్టి ఉచిత కరెంటు కానీ, రుణమాఫీ కానీ 2 లక్షల రుణమాఫీ అయింది, ఉచిత కరెంటు ఇస్తున్నాడు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు. ఇంకా వచ్చేసి మంచి డెవలప్మెంట్. ఇప్పుడు గత 10-15 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సీఎం రేవంత్ రెడ్డి సార్ రాగానే ఫస్ట్గా రేషన్ కార్డు 10 ఏళ్ళకి వెళ్ళి కుప్పలు కూరుకుపోయిన తర్వాత ఇప్పుడు సీఆర్ రాగానే ప్రతిదీ ఒకటి రేషన్ కార్డు అనేది ఎవరికి లేకుండా అందరికీ రేషన్ కార్డు 90% రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అట్లే మహిళలకు మంచి స్కీమ్ అనేది ఉచిత బస్సు ప్రయాణం. ప్రతి ఒక్క మహిళ ఎలాంటి పని బస్సులకి మంచిగా వాడుకుంటూ సొంత డబ్బుతో చేసిన కార్యక్రమాలు ఉన్నాయన్న సేవ కార్యక్రమం. సొంత డబ్బుతో అంటే సేవ కార్యక్రమం చేస్తాను ఉన్నాము. దేవుళ్ళకు కానీ ఏదైనా కొద్దిగా ఇప్పుడు మా వేషకాలలో అమ్మవారిని కడుతున్నామంటే అట్లా డొనేషన్ అడిగితే జనాలు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు కాదనకుండా ఇంత చేతనైన సాయం చేస్తున్నా ఉన్నా. మరి ఇంకా పొయ్యముందో మాట్లాడుతుంది. ఇంకా 4-3 సంవత్సరాల టైం ఉంది అమ్మకు. మనకు ఆ సమయంలో అమ్మ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో మన గ్రామంలో ఇంకా 4 సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ అనేది చేసుకుంటాము. మా సార్ వాళ్ళ సహకారంతో, సీఎం గారి సహకారంతో, తిరుపతి రెడ్డి గారి సహకారంతో ఊరుకు అనేటివి ప్రతి సమస్య, రోడ్లు ఉన్నాయి, మోరీలు ఉన్నాయి, కొద్దిగా గలీలు అనేటివి చాలా మటుకు ఇంకా ఉన్నాయి. డెవలప్మెంట్ మాకు నిధులు అనేవి మాకు ఇస్తారని మాకు నమ్మకంతో మాకు మంచి డెవలప్మెంట్ చేసుకుంటాం. రోడ్లు అనేటివి కొద్దిగా ఊళ్ళో చాలా మటుకు రోడ్ల సమస్య ఎక్కువ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంకా అవి ప్రతి ఒక్కటి తీసుకుంటూ కొన్ని పొలాలకు పోయే బట్టల గురించి కూడా పబ్లిక్ అడగడం జరుగుతుంది, రైతులు కానీ ఏమనుండి. మా సీఎం గారి కాన్షియన్స్ కాబట్టి ఈ 4.5 సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ చేసుకుంటాము. మా సార్ అండదండలతో ఖచ్చితంగా ఊరిని డెవలప్ చేసి తీరుతాం. దమ్బట్టి ముచ్చట పెట్టి కదా మంచిది మంచిగా